హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీరెడ్డి వ్లాగ్స్. టుడే మనం జైసల్మేర్లో అయితే ఉన్నాం కదా. మనం తీసుకున్న రూమ్ చూడండి. నేనైతే ఎలా అంటే అలా చేసేసాను. నైట్ నిద్ర అయితే లేదు, బికాజ్ ఏంటంటే మొత్తం ఎడిటింగ్కే సరిపోయింది. మోస్ట్లీ ఒక 3 hours 4 hours అయితే నిద్రపోయి ఉన్నాను. ఇప్పుడు మనం ఏంటంటే జైసల్మేర్ అయితే ఎక్స్ప్లోర్ చేసేదానికి అయితే వెళ్తున్నాం. జైసల్మేర్ అంటే ఒకటి ఫోర్ట్ అయితే ఉంది, జైసల్మేర్ ఫోర్ట్ ఒకటి, తర్వాత ఏంటంటే వార్ మ్యూజియం అయితే ఉంది. ఈ రెండైతే మనం ఎక్స్ప్లోర్ చేసేదానికి బయటకి అయితే వెళ్తున్నాము. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే మన వాళ్ళు ఫాలో అవ్వకుండా ఉంటే కన్ఫర్మ్గా అయితే ఫాలో అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వంశీరెడ్డి వ్లాగ్స్. అలానే మీరు నన్ను ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. నా ఫేస్బుక్ ఐడి వచ్చేసి వంశీరెడ్డి వ్లాగ్స్. మనకేంటంటే 5000 ఫ్రెండ్స్ అవ్వగానే ఏంటంటే దాన్ని మనం పేజ్గా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి ఏంటంటే 4500 ఉన్నారు. ఒక 500 ఫ్రెండ్స్ కానీ వస్తే మనం దాన్ని ఫేస్బుక్ పేజ్గా అయితే కన్వర్ట్ చేయొచ్చు. ఇంకా మన ఫేస్బుక్లో కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఇంకా లేట్ చేయకుండా మనం జైసల్మేర్ ఎక్స్ప్లోర్ చేసేదానికైతే వెళ్ళిపోతాం. అంతకంటే ముందు మనం హోటల్ తీసుకున్నాం కదా, హోటల్ పైన టెర్రస్ ఉంటుంది కదా, టెర్రస్ దగ్గరికి వెళ్ళి ఒకసారి వ్యూ అనేది చూపిస్తాను. ఇది మన హోటల్ బయట వ్యూ చూడండి. పైకి వెళ్దాం, మీకైతే ఏం కనిపించలేదు. ఇది మన రూమ్ అయితే, అది బయట అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ డిజైన్ చూడండి, బ్యాక్ సైడ్ సూపర్గా ఉంది కదా. సో మనం పైకి అయితే వెళ్దాం. మన హోటల్ పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎక్సలెంట్గా ఉంది. బట్ కానీ లైటింగ్ ఏందో కొంచెం డిఫరెంట్గా ఉంది. మేబీ పాసిబుల్ అయితే బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. పైన వ్యూ అయితే మాత్రం అంత బాగాలేదు, బికాజ్ ఏంటంటే ఎండ అయితే మాత్రం భయంకరంగా ఉంది. సో టెంపరేచర్ మాత్రం ఒక లెవెల్లో ఉంది. సో మనం ఈవినింగ్ వెళ్తే మీకు బెటర్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం బయటికి వెళ్ళిపోదాం. వార్ మ్యూజియంకి అండ్ జైసల్మేర్ ఫోర్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. మీకు చూపించలేదు కదా, ఇద్దండి మన హోటల్. ఇది హోటల్ సూర్య విలాస్. హోటల్ అయితే మాత్రం చాలా బాగుంది. మనకి డే 1 వచ్చేసి అంటే నిన్న తీసుకున్నాం కదా, నిన్న ఓయోలో బుక్ చేసి 700కి అయితే వచ్చింది. ఇంక ఇది అదే ఈరోజు ఓయోలో చూస్తే అది 1000 చూపిస్తుంది. అందుకే ఈ రూమ్ వాళ్ళతోనే ఈ హోటల్ వాళ్ళతోనే మాట్లాడి మనం 800కి అయితే ఫైనల్ చేసుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఫోర్ట్ పైన కూడా ఉండొచ్చు, బట్ కానీ నాకు నైట్ ఎడిటింగ్ చేసి అసలు నిద్ర లేదు, ఓపికనే లేదు. అందుకనే ఏంటంటే ఓపిక లేని కారణం వల్ల మనం ఈ హోటల్లోనే ఇంకా రూమ్ అనేది తీసుకున్నాము. లిటరల్లీ చెప్తున్నాను కదా, ఆకలి భయంకరంగా వేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ కూడా తినాలి. టైం వచ్చేసి ఇప్పుడు 1:30 అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఎక్కడన్నా మనం తినాలి. తినకుండా అయితే మనం పోయామనుకో మన పని అవుట్ అంతే. అందులో దట్టు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే వార్ మ్యూజియంకి అయితే వెళ్దాము. వార్ మ్యూజియం అయిపోయిన తర్వాత జైసల్మేర్ ఫోర్ట్కి అయితే వద్దాం. ఆ ఫోర్ట్ కాడ నాయన సందడిగా ఉంటుంది. యాక్చువల్గా బైక్ కూడా పైకి తీసుకొని పోవచ్చు, బట్ కానీ ఫుల్ క్రౌడ్ అయితే భయంకరంగా ఉంటుంది. ఏదైనా పాసిబుల్ అయితే తీసుకొని పోతా, లేదంటే బై వాక్ అన్నా వెళ్ళిపోదాం, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఐ థింక్ ఇక్కడ వెళ్ళాలి. భయ్యా వార్ మ్యూజియం కైసే జానా? సీదా, థ్యాంక్ యూ. మీకు కనిపిస్తుంది కదా, ఇదే జైసల్మేర్ ఫోర్ట్. బట్ కానీ మనం వార్ మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాను ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ లేట్ అయినా పర్లేదు ఈవినింగ్, కానీ మనకి వార్ మ్యూజియం దగ్గర అయితే లేట్ అవ్వకూడదు. ఏమన్నా అడుగుతా, భయ్యా వార్ म्यूजियम कहाँ है इधर? वार म्यूजियम है ना? वार म्यूजियम तो आपको उधर है, उस साइड में आर्मी एरिया। हाँ, कैसे जाना? आप ऐसा करो, सीधे जोधपुर रोड पे चले जाओ। कितना दूर भैया इधर से? हाँ, इधर से करीबन देख लो ना 2-3 किलोमीटर है। ओके, स्ट्राइट जाना? हाँ, एकदम सीधे चले जाओ, जोधपुर रोड पर है। ओके, लेफ्ट साइड में रहता ना? बाट में रोड पे मत जाना, जोधपुर रोड पे जाना। जोधपुर रोड में? हाँ, ओके भैया, जोधपुर रोड पे आपको मिलिट्री एरिया आ जाएगा। हाँ, उधर है वार म्यूजियम। ఓకే, థ్యాంక్ యూ భయ్యా. మనకు స్ట్రైట్గా అయితే వెళ్ళాలి వార్ మ్యూజియంకి. ఫోర్ట్కి వెళ్ళాలంటే ఇదేనా, ఇంకేమైనా ఎంట్రన్స్ ఉందని చూసుకుందాం. యాక్చువల్గా ఒకే రోడ్డు కాబట్టి మనకైతే ప్రాబ్లం లేదు. వార్ మ్యూజియం దగ్గరికి వెళ్ళాలన్న తొందరలో అసలు నాకున్న ఆకలి కూడా నేను మర్చిపోయాను. సో ముందు ఏదన్నా ఒక హోటల్ ఉంటే అక్కడన్నా తినేద్దాం. హోటల్ అంటే మనకేం పెద్దగా ఉండబల్లా, మామూలుగా ఉన్న చాలు. సో ఇక్కడ నుంచి ఏంటంటే వార్ మ్యూజియం 3 kilometers అయితే ఉంది. మధ్యలో ఏంటంటే కన్ఫామ్గా మనకు హోటల్ అయితే ఉంటాయి. ఏదో హోటల్లో తినేసి తర్వాత వార్ మ్యూజియంకి వెళ్ళి వార్ మ్యూజియం మీకు ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత ఊరి పడద్దురాడు అయిపోయిందిరా బండి. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మళ్ళీ జైసల్మేర్ ఫోర్ట్కి అయితే వద్దాం. హోటల్ దిలీప్ ప్యాలెస్. ఇక్కడే మనం అయితే ఇప్పుడు లంచ్ అయితే చేసాము. 100 రూపాయలు అయింది. రోటీ, అన్నం, పప్పు, ఇంకోటి ఏదో కర్రీ చేశాడు. మొత్తం బాగానే ఉంది, కానీ అంత సప్పగా ఉంది. లైట్గా తినేసి మన పెరుగు చక్కెర కాంబినేషన్ ఉంది కదా, దాంతో లాగిచ్చేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను.
ఈరోజు మొత్తం ఎక్స్ప్లోర్ అయిన తర్వాత బండి అయితే మాత్రం పక్కాగా ఏడో దిక్కన పెట్టాలి. ఏడో దిక్కన అంటే మెకానిక్ షాప్ దగ్గర పెట్టాలి. అంటే ఇంజిన్ పాయింట్ ఆఫ్ ఏం కాదండి, చైన్ కొంచెం లూజ్ అయింది, చైన్ టైట్ చేయాలి, అందులోనే కొంచెం బ్రేక్స్ కూడా టైట్ చేపిస్తే సరిపోద్ది. అంతకుమించి మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. जैसलमेर वार म्यूजियम कैसे जाना? सीधा जाना? अलो है क्या अब? అలో అయినా ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఎన్న అడిగాను, ఇక్కడ ఎక్కడ వెళ్ళలేదంటే స్ట్రైట్ వెళ్ళాలి. బ్యాటిల్ యాక్స్ డివిజన్ వెల్కమ్స్ టు జైసల్మేర్ మిలిటరీ స్టేషన్ వార్ జోన్. మీకు లెఫ్ట్ సైడ్లో చూడండి మొత్తం వాల్ కనిపిస్తుంది కదా, దాదాపు ఈ మిలిటరీ స్టేషన్ వచ్చేసి 4-5 కిలోమీటర్స్, 5 to 6 కిలోమీటర్స్ ఎంత ఉంది. చాలా పెద్దది జైసల్మేర్ మిలిటరీ స్టేషన్ అయితే. మనకి దీంట్లోనే వార్ మ్యూజియం అయితే ఉంటుంది. మేబీ ఇంకా ముందుకెళ్ళాలేమో, ముందుకెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకెందుకు ఆలస్యం, లోపలికైతే వెళ్ళిపోదాం. బైక్ ఎక్కడెక్కడ పార్క్ చేసి. జైసల్మేర్ వార్ మ్యూజియం, ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మన మనసులో ఏదో పులకించిపోతుంది. వార్ మ్యూజియంకి ఎంటర్ అయిపోతున్నాము, ఎంటర్ అయిపోయాము. బైక్ ఎక్కడ పార్క్ చేద్దాం? ఇక్కడ అన్ని కార్లే ఉన్నాయి, మనం ఎక్కడైనా చెట్టు కింద పెట్టాలి. పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. భయపడి వదిలేసిపోయినట్టున్నారు పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లు. అప్పుడు యుద్ధం జరిగింది కదా, పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లు ఇదిగోండి వదిలేసిపోయారు వాళ్ళు రెండు. ఇదేదో మినీ జీప్ లాగా ఉంది, ఇదొకటి, ఆడొక పెద్ద బండి వదిలేసిపోయారు. మీకు అవన్నీ లోపలికి పోయిన తర్వాత అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను ఒకసారి. లోపలికైతే వచ్చేసాము, మనం వార్ మ్యూజియం లోపలికైతే వచ్చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఇండియన్ ఫ్లాగ్ చూపిస్తున్నాను మీకు ఒక్కొక్కటి నిదానంగా అయితే చూపిస్తాను. ఇద్దండి మన ఆర్మీ సోల్జర్. ఐ థింక్ 1970లో యుద్ధం జరిగింది. నాకు ఎగ్జాక్ట్గా డేట్స్ అనేది తెలియదు, నాకు తెలిసింది చెప్తాను. మీకు ఏదైనా మోడిఫికేషన్ ఉంటే అయితే మీరు కన్ఫర్మ్ చూసుకోండి. ఇది మన ఇండియన్ ఆర్మీ సోల్జర్ చేతిలో గన్ చూడండి. ఇంక ఇట్లానే మొత్తం మీకు బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే యుద్ధ ట్యాంకర్ అయితే అక్కడ ఉంది. మనం ఇట్లా అయితే వెళ్దాం, ఇట్లా వెళ్ళి సో మనం ఇట్లా మొత్తం మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. అక్కడ పాకిస్తానీ ట్యాంకర్స్ కూడా యుద్ధ ట్యాంకర్లు కూడా ఉన్నాయి, అక్కడికి పోయిన తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. ఇక్కడ నుంచి చూడండి గాలికి ఇండియన్ ఫ్లాగ్ పైన రెపరెపలాడిపోతుంది. అసలుకి చాలా ప్రౌడ్గా ఉంది అసలుకి చూస్తుంటే మాత్రం. ఇండియన్ ఆర్మీ ప్రైడ్ ఆఫ్ ద నేషన్. మీకు ఆపోజిట్లో చూడండి సత్యమేవ జయతే. దీంట్లో సాయి కుమార్ డైలాగ్ ఉంటుంది కదా, అది చెప్పండి ఎవరికైనా తెలిస్తే. నాకు తెలిసింది నేనైతే లైట్గా చేసేదాను. కనిపించే 3 సింహాలు సత్యానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. మీకు ఇది బాగా నచ్చింటుంది. మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, మీరు కానీ అట్లాగానే వెళ్తే మీరు ఆర్మీ మిలిటరీ స్టేషన్లోకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ దూరంగా చూడండి ఒక క్యామెల్ అయితే ఉంది కదా, అది నిజం క్యామెల్ అనుకునేవారు కాదు. మొత్తం ఏంటంటే ఆ క్యామెల్ ఏంటంటే ఐరన్తో మొత్తం చేశారు. మరి ఇప్పుడు మామూలు వెహికల్స్ ఉంటాయి కదా, చైన్, ఇంజిన్ది సంబంధించినవి కానీ, తర్వాత స్ప్రింగ్స్ కానీ చూడండి మొత్తం ఐరన్, మొత్తం ఫ్యాబ్రికేట్. ఆపోజిట్లో జీప్ కనిపిస్తుంది కదా, జీప్ పైన ఒక అన్న ఉన్నాడు కదా, అన్న పేరు వచ్చేసి మేజర్ కుల్దీప్ సింగ్ చంద్పురి. ఈయన వచ్చేసి 1971లో పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే ఇండియా మీదకి దాడి చేసేదానికైతే వచ్చారు. ఈ కుల్దీప్ సింగ్ అనే వాళ్ళ 23 మంది సైన్యంతో పాకిస్తాన్ నిలువరించారు లోంగేవాలలో. సో ఇక్కడ మీకు అంతా ఏంటంటే నేను లోంగేవాలకి వెళ్ళిన తర్వాత ఆ స్టోరీ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ఏంటంటే లోంగేవాలకి వెళ్తాను కదా, అప్పుడు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి బంకర్ అయితే ఉంది. సో ఆ రోజుల్లో బంకరో ఇప్పుడుదో నాకైతే క్లారిటీగా తెలియదు, కానీ మనకేంటంటే ఇక్కడ డిజైన్గా బంకర్ కూడా సెట్ చేశాడు. అంటే ఆర్మీది ఇలా ఉంటుంది అని, మ్యూజియం కదా, ఆర్మీది ఇలా ఉంటుంది అని మనకైతే ఒక బంకర్ అయితే క్రియేట్ చేశారు. అక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ ఏంటంటే అక్కడి నుంచి మన ఆర్మీ అన్న వాళ్ళు గన్స్ పెట్టి అయితే ప్రత్యర్థులను అయితే పాకిస్తానీ నాయకులను అయితే మాత్రం షూట్ చేస్తూ ఉంటారు. ఇక ఆపోజిట్లో చూడండి ఇండియన్ ఆర్మీ హాల్ అయితే ఉంది కదా, మన హాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అక్కడ అంతా ఏంటంటే లోపల మనకి అక్కడ వస్తువులు కానీ, అప్పుడు వాడిన వస్తువులు, చిత్రపటాలు అవన్నీ ఉంటాయి, అవి అయితే ఒకసారి చూద్దాము. మనం ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపలికి వచ్చాం కదా, చూడండి మన సోల్జర్ డ్రెస్ టు ఆపరేట్ ఇన్ న్యూక్లియర్, బయాలజికల్ అండ్ కెమికల్ ఎన్బిసి ఎన్విరాన్మెంట్. అప్పుడంతా చూడండి ఇక్కడంతా బ్యాటిల్, అప్పుడు జరిగిన బ్యాటిల్స్ అన్నీ రాస్తున్నారు, ఇక్కడ చిత్రీకరించున్నారు. సూపర్. డోంట్ టచ్. ఐ థింక్ ఇది స్నో టైంలో మన ఇండియన్ ఆర్మీ. ఇక్కడ చూడండి వార్ కూడా మెన్షన్ చేస్తున్నారు, ఇండో పాక్ వార్ 1947-48. ఆ యుద్ధంలో పాల్గొన్న మన ఇండియన్ అన్న వాళ్ళదైతే రాస్తున్నారు. మన ఆర్మీ అన్న వాళ్ళ త్యాగ ప్రతిఫలమే ఈరోజు మనం చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. లేదంటే ప్రతి ఓడు మన మీద దేశానికి అయితే దండెత్తే వాళ్ళే. అండ్ ఇక్కడైతే మాత్రం చాలా ఇన్స్పిరేషన్గా అయితే ఉంది. ఇక్కడ చూడండి యుద్ధ బార్డర్ అయితే మాత్రం లోంగేవాలాది చిత్రపటం కూడా చేస్తున్నారు. సియాచిన్
వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ 1964 ఆర్ 1984లో ఈ పాకిస్తాన్ వాళ్ళు అయితే ఇక్కడైతే దాడికైతే దిగారు. బట్ మన ఆర్మీ అన్న వాళ్ళు, ఇండియన్ ఆర్మీ అన్న వాళ్ళు వాళ్ళని తరిమి కట్టారు. ఆ యుద్ధమే ఈ సియాచిన్ వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్. చూడండి మంచిగా అయితే డిజైన్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మన మనసులో ఏదో తెలియని బాధ, ఆవేశం, కోపం, సంతోషం అన్నీ అయితే ఉంటాయి. అసలుకి ఏదో ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం ఏంటంటే వెపన్స్ అయితే మాత్రం ఇదంతా అరేంజ్ చేస్తున్నారు. పైన అయితే మన ఆర్మీ సోల్జర్ అనేది ఇలా అయితే పెట్టున్నారు కదా. ఇక్కడ చూడండి మొత్తం ఏంటి అంటే పెద్ద లాంచర్ లాగా ఉన్నాయి, రాకెట్ లాంచర్లు, మినీ రాకెట్ లాంచర్లు అయితే ఉన్నాయి. నేను యాక్చువల్గా ఏంటంటే టచ్ చేద్దాం అనేది అనుకుంటున్నా. ఒకసారి అయితే టచ్ చేస్తాను. ఈ వెపన్స్ పేర్లు ఏమో మనకు తెలియదు, కానీ ఇదేదో AK-47 ఏదో మనకైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఒకసారి టచ్ చేద్దాం మనం. టచ్ చేస్తుంటేనే ఏదో ఫీలింగ్ అయితే ఉంటుంది అసలు లిటరల్లీ. వావ్ సూపర్. అసలు ఏదో ఈ గన్ పేర్లు అయితే మనకు తెలియదు, అది రాస్తున్నారు కానీ మనమైతే చూడలేం. యాక్చువల్గా ఏంటంటే వాయిస్ రికార్డ్ ఎందుకు ఇస్తున్నాం అంటే మన జాతీయ గీతాలు ఇవన్నీ వస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే కాపీరైట్. సో అందుకని ఏంటంటే మనం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాము. ఇది చూడండి ఎలా ఉందో ఈ రాకెట్ లాంచర్. డూమ్. ఇక్కడ చూడండి ఆర్మీ అన్న వాళ్ళు యూజ్ చేసినవి అయితే ఉన్నాయి. టెలిస్కోప్ ఒకటి ఉంది, బైనాక్యులర్ అంటే వాటర్ బాటిల్ ఉంది, ఇంకోటి ఫోన్ టైప్ ఉంది, రాడార్ ఒకటి ఉంది, ఇంకా చిన్న పర్సు ఏదో సంథింగ్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకటైతే కనిపిస్తుంది కదా, ఒక అతను ఐడి కార్డు, ఇతను పాకిస్తానీ అతను. పేరు బుక్, ఐడెంటిటీ కార్డు, సిపాయ్ ఇబాదత్ అలీ, 6th నార్థరన్ లైట్ ఇన్ఫెంట్రీ ఆఫ్ బెటాలియన్ పాక్. 1600 నుంచి 1857లో ద ప్రెసిడెన్సీ ఆర్మీస్ అండ్ 1858 నుంచి 1900 వరకు ఏంటంటే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ, అండ్ 1900 నుంచి 1918 వరకు ఏంటంటే ఫస్ట్ రికగ్నైజేషన్ అండ్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ఇన్ వరల్డ్ వార్ 1. అంటే మన ఇండియన్ ఆర్మీ కూడా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ తరపున వరల్డ్ వార్ 1లో కూడా పార్టిసిపేట్ చేసింది. దాని తర్వాత ఇవి చూడండి అవన్నీ ఏంటంటే మీకు కనిపిస్తున్న పిక్స్ అన్నీ ఏంటంటే వరల్డ్ వార్ 1లో మన ఇండియన్ ఆర్మీ ఉంది కదా అదంతా పార్టిసిపేట్ చేసింది, అదంతా ఆ యుద్ధంలో పాల్గొనింది. అండ్ 1918 to 1944లో వచ్చేసి 1918 నుంచి 1944లో సెకండ్ రికగ్నిషన్ అండ్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ఇన్ వరల్డ్ వార్ 2లో. ఇటు వంశీరెడ్డి వ్లాగ్స్. ఒకప్పుడు మనకేంటంటే సైకిల్లోనే రిఫైల్స్ అవన్నీ తీసుకొని పోయేది, సైకిల్లోనే మనం యుద్ధం చేసేది. ఇదండి సింగ్ అన్న ఆర్మీ అన్న. మీకు పైన కూడా చూడండి, సోల్జర్ ఆఫ్ లాల్ పల్టాన్ 1825, మౌంటెడ్ సోల్జర్ ప్రెసిడెన్షియల్ ఆర్మీ 1850, తర్వాత సిపాయ్ XIV ఫిరోజపూర్ 6 బెంగాల్ ఇన్ఫెంట్రీ 1905, సోల్జర్ ఆఫ్ ఇండియన్ క్యామెల్ కార్ప్స్ అంట 1916, soldier of 1/6 Rajputana Rifles and Indian soldier during World War 1944, Indian soldier during World War II 1944. ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ అన్న వాళ్ళు యుద్ధాలు చేశారు కదా, వాటి గురించి అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. సో నేను ఏంటంటే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది అయితే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుద్ది. సో నేను అందుకే షార్ట్లీ అయితే కొంచెం మెయిన్ వర్క్ అనేది చూపిస్తున్నాను. మీరు కానీ ఇక్కడికి వస్తే పక్కాగా పిన్ టు పిన్ మొత్తం అయితే మీరు చదవండి, మీకు మంచిగా అయితే తెలుస్తుంది. జైసల్మర్ మ్యూజియంకి అయితే వచ్చాం కదా, వార్ మ్యూజియంకి. అక్కడ మన తెలుగు అన్న వాళ్ళని అన్న అంటే వదిన అనాలా, అంతే కదా, లేకపోతే మళ్ళీ గబ్బు అంతే. ఇక్కడ అన్న వాళ్ళని అన్న మధ్యలో ఎదురు వదిలు. అన్న పేరేం పేరన్నా? నగేష్. ఎక్కడన్నా ఊరు? మాది కడప, నెల్లూరు. మనం లోకల్. వదిన మీ పేరు? మంజు. మీ పేరు? అర్చన. తమిళనాడు. మీది? తమిళ్. అది తెలుగు వచ్చా? కొంచెం వచ్చు. మొత్తానికి ఇక్కడ కలిసా, చాలా సంతోషంగా ఉందన్న. ఎన్ని రోజులు ట్రిప్? ఎప్పుడు వచ్చారా? జోధ్పూర్ నుంచి. ఎన్ని రోజులు? ఎయిర్ ఫోర్స్. అదే నాకు ఇక్కడేనా? జోధ్పూర్ లోనే ఉండేది. అవునా? ఓకే, నైస్ మీటింగ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు చూడండి, పరమ్వీర్ చక్ర, అశోక్ చక్ర అండ్ మహావీర్ చక్ర. మన ఆర్మీ అన్న వాళ్ళకి టోటల్ ఎంతమందికి ఇచ్చారో ఆ లిస్ట్ అయితే ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ ద మూమెంట్. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే మన ఇండియన్ ఫ్లాగ్ని అసలుకి ఎంత ఎమోషన్ అయిపోతుందంటే అంత ఎమోషన్ అయిపోతుంది. లిటరల్లీ ఏవేవో థాట్స్ వచ్చేస్తున్నాయి. అసలు చాలా హ్యాపీగా అయితే ఉంది. యాక్చువల్గా ఏంటంటే నా వాయిస్ ఇచ్చి ఉంటే బాగుండు, బట్ కానీ త్రూ వాయిస్ ఓవర్ వేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే
సాంగ్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడండి మొత్తం ఆర్మీ అన్న వాళ్ళది మొత్తం అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఆపోజిట్ సైడ్లో. అండ్ అక్కడ లెఫ్ట్లో కూడా రాస్తున్నారు చూడండి, అవర్ ఫ్లాగ్ డస్ నాట్ ఫ్లై బికాస్ ద విండ్ మూవ్స్ ఇట్ ఫ్లైస్ విత్ ద లాస్ట్ బ్రీత్ ఆఫ్ ఈచ్ సోల్జర్ హూ మేడ్ ద సుప్రీం సాక్రిఫైస్ ప్రొటెక్టింగ్ ఇట్. మన ఇండియన్ ఆర్మీ యుద్ధ ట్యాంకర్స్. ఈ పక్కన పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నాయి, ఆ పక్క చూపిస్తా మళ్ళీ. దగ్గర నుంచి చూస్తుంటే అసలు ఫీలింగ్ వేరే లెవెల్ అయితే ఉంది. అండ్ ఈ పక్కన వచ్చేసి ఇందాక మనం చూసాం కదా, దానికంటే ఇది కొంచెం చిన్నది. బట్ కానీ చిన్నదన్నా ఇది ఏ దాంట్లోనూ తక్కువ అయితే కాదు. అండ్ మీకు దూరంగా చూడండి ఒక పెద్ద వెహికల్ అయితే కనిపిస్తుంది, లారీ టైపు. ఇది ఏందో తెలుసా? ఇదంతా ఏంటంటే ర్యాడర్, అంటే మనకి శత్రువులు సిగ్నల్స్ అవన్నీ కనుక్కునేవి ఉంటాయి కదా, శాటిలైట్ ర్యాడర్ అది. అండ్ ఈ పక్కన మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, ఇంకో మినీ చిన్న యుద్ధ ట్యాంకర్ అయితే ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్ అయితే ఉంది మన ముందు, రాకెట్ దూసుకొని వెళ్తుందంటే పాకిస్తాన్ గుండెల్లోకి. అండ్ ఈ సైడ్ చూడండి జఫా పాకిస్తానిక వెహికల్ ఈజ్ దేర్. చూస్తుంటేనే నాకు కాలిపోతుంది. ఓకే, అది డిస్ప్లే చేసినారు కదా, దాని మీద మనమే ప్రతాపం చూపిస్తాం. కానీ ఆడేందో నోట్ రాసున్నారు, మొత్తం మీరైతే చదవండి. పాకిస్తానీ వాళ్ళు 1971లో లోంగేవాలలో మన మీద దాడి చేశారు కదా, మన వాళ్ళు అన్న వాళ్ళు ఆర్మీ అన్న వాళ్ళని దాన్ని తిప్పికొట్టారు. వాళ్ళు ఏంటంటే భయపడిపోయి ఆడ వెహికల్స్ వదిలేసి అయితే వెళ్ళిపోయారు లోంగేవాలలో. వాటిలోంచి కొన్ని వెహికల్స్ తీసుకొని వచ్చి ఇక్కడైతే మనకి డిస్ప్లే చేశారు జైసల్మేర్ వార్ మ్యూజియంలో. చూడండి అప్పచ్చ అయిపోయింది వెనక. అండ్ ఇదేందో నాన్న చిన్నది ఉందే, బుడ్డదే మినీ సైజు జీబు ఉన్నట్టుంది, బుడ్డదే. లేకపోతే ఏమన్నా పాటలు ఏమన్నా ఎగిరిపోయినాయి గాలికే, లేకపోతే ఇంతేనా ఇది? పైన టాప్ అసలు ఏం లేదు. దీంట్లో కూడా యుద్ధాన్ని చేసేదానికి మన మీద వచ్చినారు. ఇది కూడా భయపడైతే వదిలేసి వెళ్ళిపోయినారు. ఇవి పెద్దవి పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లు. నేనేమో కాల్ చేస్తున్నా వాటిని.